హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరైతే అన్న మీరు వెహికల్ చూపించకుండా వీడియో చూస్తున్నారు, ఒకసారి మీ వెహికల్ చూపించరా అని అడిగారు. మామూలుగా అయితే ఇది బాడీ వెహికల్లా కాదనమాట. బాడీ వెహికల్కి అయితే ఏం నేమ్స్ ఏమి ఉండవు వెహికల్స్కి, ఇంకా దాని చూపించిన పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కాకపోతే ఇవి ఏంటంటే పామాయిల్ ట్యాంకర్లు కదా, దీనికి ట్యాంకర్ మీద అయితే కంపెనీ నేము అవన్నీ ఏదో వస్తాయి. దానికోసం అయితే మనం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అయితే వీడియో తీయకూడదు అని చెప్పేసి ఈరోజు ఇంతకుముందు తీసిన 3 వీడియోల్లో అయితే తీయలేదన్నమాట. మన బండి అయితే కనిపించలేదు. ఈరోజు మార్నింగ్ అయితే మన ఓనర్ దగ్గర పర్మిషన్ అయితే తీసుకున్నాం. అతను ఓకే, ఇబ్బంది ఏం లేదు, వీడియోస్ అయితే చేసుకోమని పర్మిషన్ అయితే ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఇక నుంచి అయితే మన వెహికల్ కూడా, మన వీడియోస్లో అయితే మన వెహికల్ కూడా చూపిస్తాను మీకు. ఈరోజు ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వెహికల్ ఎలా ఉంటుంది, వెహికల్లో ఏంటి స్పెసిఫికేషన్స్, ఎలా లోడింగ్ అవుతుంది, ఎలా అన్లోడింగ్ అవుతుంది, అవన్నీ అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మన వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేస్తాం. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్యూటీ చేస్తున్న పామాయిల్ ట్యాంకర్ అయితే, ఈ ట్యాంకర్కి మొత్తం 5 కంపార్ట్మెంట్లు అయితే ఉంటాయి. 5 కంపార్ట్మెంట్లకి 5 లివర్లు ఉంటాయి బ్యాక్ సైడ్. అది చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి డీజిల్ ట్యాంక్. దీంట్లో 400 లీటర్ల డీజిల్ అయితే పడుతుంది. 12 టైర్ అనమాట ఈ వెహికల్. ఇక్కడ బ్యాక్ సైడ్ చిన్న 4 ట్యాంకులు ఉన్నాయి కదా, ఇవైతే ఎయిర్ అనమాట బ్రేక్కి. ఇది బ్యాక్ సైడ్ వాల్ బాక్స్. ఇది ఇంకా ముందు పక్క అటుపక్క కూడా ఒక వాల్ బాక్స్ అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఈ వాల్ బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇవి మొత్తం 5 లివర్లు ఉంటాయి అనమాట 5 కంపార్ట్మెంట్లకి. ఈ లివర్ డౌన్ చేసినప్పుడే ఆయిల్ పైప్ లైన్ నుంచి కింద వైపు అయితే వస్తుంది. ఇలా డౌన్ చేయాలన్నమాట. ఏ కంపార్ట్మెంట్లో ఆయిల్ మనకి బయటికి రావాలి అనుకుంటే ఆ లివర్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ సైడ్లో ఇంకొక వాల్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ వాల్ బాక్స్ చూపిస్తాం మీకు. అది అన్లోడింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు ఏంటి అనేది. ఇదనమాట ఆ వాల్ బాక్స్. ఈ వాల్ బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇట్లా పైప్ అయితే బిగించుకుంటాం. మన మోటార్ దగ్గర నుంచి పైపు బండికి ఎలా వస్తుంది, అక్కడ నుంచి వాళ్ళ అన్లోడింగ్ పాయింట్ వాళ్ళ ట్యాంక్లోకి అయితే ఆయిల్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ 5 లివర్లు చూసాం కదా, వాటికి సంబంధించిన 5 వాల్స్ అనమాట ఇవి. అక్కడ ఏ లివర్కి ఏ నెంబర్ వేసి ఉంటుందో అలాగే ఇక్కడ కూడా నెంబర్లు వేసి ఉంటాయి. అక్కడ ఏ లివర్ అయితే మనం డౌన్ చేస్తామో ఆ లివర్ని మనం ఇక్కడ ఆ నెంబర్ గల వాల్ని మనం ఓపెన్ అయితే చేయాలి. అప్పుడే ఆ కంపార్ట్మెంట్లో నుంచి ఆయిల్ ఆ వాల్ నుంచి అయితే ఈ పైప్లోకి వచ్చి ఇక్కడ నుంచి అయితే మోటార్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఒకసారి క్యాబిన్లోకి అయితే చూద్దాం. క్యాబిన్ ఏ విధంగా ఉండేది, ఏమేమి ఉన్నాయని అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మన లైలాండ్ క్యాబిన్. ఇక గ్లాస్ అయితే మొన్న పగిలిపోయింది. ఒక పిచ్చోడు రాయి తీసుకునేసాడు, వాడిని ఏమనలేక వదిలేసాం అనుకోండి. ఇది అయితే ఛార్జింగ్ పోర్టు, మన ఇంట్లో ఛార్జర్లన్నీ వెహికల్లో పెట్టుకోవడానికి. DC to AC కన్వర్టర్ అనమాట అది. డ్రైవర్ సీటు అండ్ ఇది గేర్ రాడ్. ఇది మొత్తం 7 గేర్స్ అయితే ఉంటాయి. ఈ స్విచ్లు మొత్తం ABS, ADC ఎలక్ట్రానిక్కి సంబంధించినవి అనమాట. 4 సిగ్నల్ ఈ స్విచ్లు అవి. దీంట్లో ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్ లాంటిది. ఇక్కడ పైన అయితే మొత్తం వరుసగా అయితే 3 కబోర్డ్స్ అయితే ఉంటాయి. ఈ 3 కబోర్డ్స్లో ఇంకా మనకు సంబంధించిన బట్టలు, ఫైల్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అయితే చాలా వేడి అయితే పోసింది, ఎండాకాలం అసలు ఉండలేము క్యాబిన్లో. బ్యాక్ సైడ్ అయితే ఇదంతా విండో అనమాట. ఈ విండో ఓపెన్ అయింది. ఈ వంట సామాన్ ఇంతవరకు ఇవి. బాగా వేసవికాలం బాగా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు అసలు లోపలైతే కూర్చోలేం. అందుకని కూలర్ అయితే మనం ఆల్టరేషన్ చేసుకున్నాం అనమాట. ఇది మామూలుగా ఇంట్లో పెట్టుకునే కూలరు సింఫనీ. దీన్ని ఇప్పుడు AC పవర్ కదా ఇది. DC పవర్ నుంచి ఇది యాంప్ అయితే మనం DCని ఈ బ్యాటరీలో పవర్ తీసుకొని AC పవర్కి అయితే మారుస్తుంది. ఇది మామూలు DC ఫ్యాన్ అనమాట. ఇది ఎండలకు చల్లగా ఉండటం కోసం తీసుకున్నాం ఆ కూలరు. ఇక్కడ కనిపిస్తున్న ట్యాంకర్లన్నీ మావే మా కంపెనీవే. రేపు ఇది డ్యూటీ దిగినాక ఒక 1 వీక్ అయితే మనం ఇంటి దగ్గర ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ట్యాంకర్లు అయితే బెంచ్ ట్యాంకర్, ఆ ట్యాంకర్కి అయితే